మీరు చాలా రిజర్వ్డ్గా ప్రజల పక్షాన మాత్రమే మీ గొంతు ఎత్తి మాట్లాడే ఒక బోడే ప్రసాద్ గారు ప్రత్యర్థుల పట్ల గొంతు ఎత్తకపోవడానికి ఇదొక కారణం అయి ఉండొచ్చు కదా అని చెప్పి అధిష్టానం ఫీల్ అవుతుందేమో మీరు అనుకోవచ్చా? నా ప్రత్యర్థి మీద కొలుసు పార్థసారథి గారు 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఆయనే మొన్న అన్నాడు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎంతవరకు పోరాడాలో అంతవరకు పోరాడి విజయం సాధించిన వ్యక్తి బోడే ప్రసాద్ అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఇంకా అంతకన్నా సాక్ష్యం ఏం కావాలి మీకు? అంటే మీ పార్టీలో ఉన్నటువంటి వల్లభనేని వంశీ గారు ఆ పార్టీలోకి వెళ్ళి టీడీపీ పార్టీని దూషించడం కూడా జరిగింది. వల్లభనేని వంశీ పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తే మొదటి క్షణంలో అక్కడికి వెళ్ళి నేను ఖండించింది ఎవరు? నేను అతన్ని చేసిన దుర్మార్గాన్ని లైవ్ లో తిట్టింది ఎవరు? ఏదో ఒకటి మనం అంటే గిట్టని వాళ్ళు ఏదో ఒక అపాధ చేసి ఏదో చేస్తున్నాడని మాట్లాడుకుంటారు. ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక గోల్ కొట్టాలి అంటే రోడ్డు వెంట వెళ్ళే ప్రతిదీ పట్టించుకోకూడదు. రోడ్డు వైపున వెళ్తా ఉంటే కుక్కలు ఎన్నో మురుగుతూ ఉంటాయి. మన గమ్యం చేరటం కావాలా? ఈ కుక్కల్ని తోలుకుంటూ వెళ్ళాలా? ఈ కుక్కల్ని పట్టించుకుంటూ వెళ్తే గమ్యం చేరం. అందుకనే ఈరోజు ఎవడు ఏం మాట్లాడినా నేను పట్టించుకోను. నాకు కావాల్సింది నేను గమ్యం చేరటం, ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిచి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారికి బహుమానంగా ఇవ్వటం. సార్, చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా మీరు ముందుకొచ్చి గొంతిప్పి మాట్లాడి మీరు అలా చేయడానికి గల కారణం మీకు ఎందుకు అనిపించింది? ఆ విధంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ చేశారు. అది నేను ఒక్కడే కాదు, ఈ ప్రపంచంలో అందరూ కూడా, తెలుగువారు ఎక్కడైతే ఉన్నారో అందరూ కూడా, మరి బెంగళూరు, తెలంగాణ, కర్ణాటక మొత్తం అన్ని చోట్ల జరిగినాయి, చెన్నై. సార్, గతంలో ఛానల్ ఒక డిబేట్లో మీ పార్టీకి సంబంధించినటువంటి రాజేందర్ గారిని దూషించినప్పుడు మీరు పక్కన పెట్టి మామూలుగా మాట్లాడబోవడానికి కారణం ఏమై ఉండొచ్చు సార్? అంటే వల్లభనేని వంశీ ఒక లైవ్ డిబేట్, వాళ్ళ డిబేట్లో వాళ్ళు దూషించుకున్నారు. తర్వాత పార్టీ వెళ్ళి మీరు ఖండనివ్వండి అని అంటే నేను మన రాజేంద్ర ప్రసాద్ గారు పక్కన కూర్చొని ఖండనిచ్చాను. ఇంకంతకన్నా ఇంకేం కావాలి? కొంచెం టైం వ్యవధి పట్టింది అనుకోవచ్చు. అంటే కొంత గ్యాప్ ఉంది మా ఇద్దరి మధ్య, ఆ గ్యాప్ వల్ల కావచ్చు. సార్, 30,000 పైచీలక మెజారిటీతో గెలుపొంది 11,000 ఓట్ల తక్కువతో ఓడిపోయినందుకు ఈసారి ఈ 2024లో ఎన్ని ఓట్ల మెజారిటీతో మీరు గెలవబోతున్నారు? నేను చెప్పను, చెప్తే ఓవర్ కాన్ఫిడెంట్ అనుకుంటారు. నా ఎలక్షన్ చివరి క్షణం వరకు కూడా ఎంతో హార్డ్ వర్క్ చేస్తా ఉన్నా. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడానికి లేను. తప్పకుండా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సీటు గెలిచి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తాను. సార్, ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో మీరు స్వయంగా స్వశక్తిగా మీరు ఇచ్చే ప్రజలకు ఏమైనా హామీలు ఉన్నాయా సార్, ప్రభుత్వం నుంచి కాకుండా? ప్రత్యేకంగా నేను ఇచ్చే హామీలు అయితే ఏమీ లేవు. 364 రోజులు ప్రజల మధ్య ఉంటాను, ప్రజల సమస్యలు తెలుసుకుంటాను, ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రయత్నిస్తాను. గతంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయి ఉన్నాయో అవన్నీ పూర్తి చేస్తాను. గ్రామాల్లో ఈ రోజుకి కూడా మౌలిక సదుపాయాలు ఏదైతే గతం నుంచి చేయలేకపోయారో అవి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. గత 5 సంవత్సరాల్లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధిని దాదాపుగా సిమెంట్ రోడ్లు దళిత వార్డుల్లో వెనకబడిన ప్రాంతాల్లో చేశాను, అదే విధంగా ఊర్లు కూడా అభివృద్ధి చేస్తాను. పెనమలూరుని ఒక మోడర్న్ పెనమలూరుగా మార్చే ఆలోచనలు ఏమున్నాయి సార్ మీకు? మోడల్ గా చేయడానికి ఈ రోజు కాదు, 2014లోనే ప్రతి ఊరు కూడా ఈ విధంగా ఉండాలి అని చెప్పి ఒక డిపిఆర్ తయారు చేసి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వటం జరిగింది. కానీ ఈ రోజున్న సంక్షేమ పథకాల వలన అవ్వచ్చు, లేకపోతే బడ్జెట్ వలన కావచ్చు, అవన్నీ ఒకేసారి జరగకపోవచ్చు. కానీ శాశ్వతంగా ఒక 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి అవకాశం వస్తే మాత్రం డెఫినెట్ గా రాష్ట్రమే ఒక మోడల్ అవుతుంది. సార్, ఇప్పుడు వచ్చే సంక్షేమ పథకాలు ప్రజలకు ఏమన్నా లాభదాయకంగా ఉన్నది అనుకుంటున్నారు మీరు? ఇది అంటే మీ ప్రభుత్వం కాదు, ఇప్పుడు మీ ప్రతినిధి ప్రభుత్వం. ఏ ప్రభుత్వం అయినా అవ్వచ్చు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆకలైన వాడికి అన్నం పెట్టాలి కానీ ఆకలి అవ్వని వాడికి బిర్యానీ పెడితే మాత్రం రుచిగా ఉంటుందా అని నేను మీకు అడిగిన ప్రశ్నకి ఒకటే సమాధానం. సార్, మరి ఆ సంక్షేమ పథకాలు మీరు ఇస్తున్నారు కదా, 6 సక్సెస్ అని చెప్పి భవిష్యత్తుకి సంక్షేమ పథకాలు అని చెప్పి బాబు గారు ఒక నినాదం కూడా పెట్టారు. ఇప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు మేము అనౌన్స్ చేయలేదో, చెయ్యకపోతే నేను చేస్తానంటాడు. ఈ రోజు ఎలక్షన్లో గెలుపు ముఖ్యం, ప్రజలకి అభివృద్ధి ముఖ్యం, ప్రజల్ని ముందుకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం.
జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? అప్పులు చేసి పథకాలు ఇస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నారు? రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రానికి మిగులు బడ్జెట్ వచ్చే విధంగా చేసి పరిశ్రమలు అవ్వచ్చు, లేకపోతే ఐటీ కంపెనీలు అవ్వచ్చు, పెట్టుబడులు అవ్వచ్చు, అవి తీసుకొచ్చి ఇన్కమ్ సోర్స్ పెంచుకొని వెల్ఫేర్ చేస్తానని అంటున్నారు. దానికి దీనికి తేడా అది. సార్ మరి ఈ విధంగా కొనసాగితే ఇప్పుడు రాబోయే మీ ప్రభుత్వం రావడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు? టీడీపీ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ వస్తే ఎలా వస్తాయి? అసలు వన్ సైడ్ ఎలక్షన్ జరగబోతా ఉంది. నాకు తెలిసి అంటే 161 సీట్లు అని చెప్పేసి పార్టీ చెప్తోంది, కానీ నా నమ్మకం అయితే 130 సీట్లు తగ్గకుండా ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నామని చెప్తాను. వైనాట్ 175 అని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్తుంది. మీరేం చెప్తారు సార్ దానికి? ఏమన్నా అంటే అదే ఆ వైనాట్ 175లో మీ కాన్స్టిట్యున్సీ కూడా ఒకటి కదా. ఇప్పుడు ఊరికినే ఎక్కువ మాట్లాడేసి మనం తర్వాత ఏదో మీడియా ఉంది కదా అని మాట్లాడేసి తర్వాత ఇది అనకుండా 100% అన్ని నియోజకవర్గాల్లో గెలుపు కోసం ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తారు. కొంతమంది ప్రత్యర్థులు బలంగా డబ్బులు ఖర్చు పెడతాం అవ్వచ్చు, లేకపోతే మనకన్నా బాగా ప్రజల్లో సేవ చేసేవాళ్ళు ఉంటే ఒక 10-15 సీట్లు గెలుస్తారు. ఓ 10-15 పార్టీ ప్రభావాలను గెలుస్తారు. ఆ పార్టీ అవ్వచ్చు, ఈ పార్టీ అవ్వచ్చు. కానీ ఈ 5 సంవత్సరాలు మేజర్గా ప్రజలు ఇబ్బంది పడింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వలన, ముఖ్యమంత్రి వలన తీవ్రంగా రాష్ట్రం నష్టపోయారు అనేది ప్రజల్లో అయితే ఉంది. ప్రజలు ఈ రోజున ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలనే ఆలోచనలోనే ఉన్నారు. సార్ ఇప్పుడు మీ పార్టీకి చూసుకుంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ చూసుకుంటే, ఈ రెండు పార్టీల మధ్య తేడా ఏంటి అని మీరు అనుకుంటున్నారు? ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్రం బాగు కోసం ఆలోచన చేస్తారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, ఐటీ కంపెనీలు రావాలి. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 80-90% మంది చదువుకుంటా ఉన్నారు. వాళ్ళు విదేశాలకి ఉద్యోగాల కోసం, వెతుకులాట కోసం వెళ్ళిపోవటము, లేకపోతే పక్కా రాష్ట్రాలకు వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది. వాళ్ళందరినీ ఇక్కడే మనం ఐటీ కంపెనీలు పెట్టి ఇక్కడ ఎందుకు ఉపాధి కలిగించకూడదు అనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు. సార్ బీజేపీ పార్టీ ఒకవేళ మీ పార్టీ యొక్క కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని రోడ్డు మీద కూడా అడుగు పెట్టరు అనే ఒక ఉద్దేశంతో బీజేపీ పార్టీని కలుపుకున్నారు అనుకోవచ్చు సార్? బీజేపీ పార్టీని ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏతో కలిసి ప్రయాణం చేస్తా ఉన్నాం అని మాత్రమే అనుకుంటాను. సార్ ఒకవేళ మరి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ మిమ్మల్ని మీరు ఎక్కడ సమావేశాలు పెట్టినా మీకు పర్మిషన్ ఇవ్వకపోవడం, ఇటువంటి ఇబ్బందులు ఏమైనా కలిగించే అవకాశాలు కలిగిస్తారు. డెఫినెట్ గా అధికారులు కొంతమందిని వాళ్ళు ఎలక్షన్ ప్రభావితం చేసే అధికారులను పెట్టుకుంటారు. అవన్నీ ఫేస్ చేసుకోవాలి. మనం వాడెవడో వచ్చాడు కానీ భయపడితే మనల్ని ఎలక్షన్ కూడా చేయలేదు. అట్లా భయపడే వ్యక్తిని నేను కాదు, అందరూ కాదు. తెలుగుదేశం పార్టీలో లీగల్ సెల్ ఉంది, పార్టీ వార్ రూమ్ ఉంది, అన్ని కూడా కంట్రోల్ చేస్తా ఉన్నాం. సార్ చివరికి ఒక ప్రశ్న, టీడీపీ పార్టీకి ఓటేయాలంటే, ఆ పార్టీకి సంబంధించిన పెనమలూరు నియోజకవర్గానికి బోడే ప్రసాద్ గారికి ఓటేయాలంటే, ఎందుకు ఓటేయాలంటే ప్రజలకు మీరేం చెప్తారు? నేను ఒకటే చెప్తా ఉన్నా, నాకు ఓటేస్తే నేను మీ దగ్గరికి వస్తా, ప్రత్యర్థికి ఓటేస్తే మీరు అతను ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. ఈ నియోజకవర్గ వాసి కాదు, నాన్ లోకల్. మైలవరంలో ఎక్కడ ఉంటాడో నాకే తెలియదు, మీకేం తెలుస్తుంది? పోని ఏదైనా కార్యాలయం పెట్టుకున్నాడు అనుకోండి, ఎప్పుడో 1 గంట వచ్చి వెళ్తాడు. కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలకు కూడా నేను ఒక మెసేజ్ ఇస్తున్నా, మీ గతి అధోగతి పాలవ్వాలంటే వైసీపీకి పనిచేయండి. లేదు ఈ నియోజకవర్గం బాగుపడాలంటే టీడీపీకి సపోర్ట్ చేయండి, టీడీపీకి గెలిచే విధంగా చేయండి. అవసరమైతే మీకు కూడా న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. సార్ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా మీ పార్టీ వస్తే? లేదంటే అది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం. అది మొన్న చెప్పారు కంటిన్యూ చేస్తామని. అది ఏ విధంగా ఉంటుంది అనేది నాకైతే తెలుసు. సార్ పెన్షన్ 1000 రూపాయలు పెంచారు, 3000 నుంచి 4000 చేశారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? చెయ్యాలి. అది వృద్ధులు, పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ 4000 రూపాయల పెన్షన్. ఈరోజు పెన్షన్ని వైసీపీ కార్యకర్తలు పంచడానికి వీల్లేదు అని ఈ ఎలక్షన్ కమిషన్ చెప్తే, దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఈరోజు ఖజానాలో డబ్బుల్లో ఇంతవరకు పంచాయతీల్లో డబ్బులు పడలా. వాళ్ళ బిల్లులు ఎవరైతే కాంట్రాక్టర్ల పనులు చేశారో వాళ్ళందరికీ బిల్లులు చెల్లించేశాడు. ఎందుకు? ప్రభుత్వం రావట్లేదు. ఒకవేళ ఈ కార్యకర్తలందరికీ బిల్స్ ఇవ్వకపోతే మనకి పుట్టగతులు ఉండవని చెప్పేసి కాంట్రాక్టర్లు బిల్లులు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి, కానీ ఈ ముసలి వాళ్ళకి, వికలాంగులకి పెన్షన్ ఇవ్వడానికి వాడి దగ్గర డబ్బులు లేవు.
1,50,000 మంది సచివాలయ ఉద్యోగాలు ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇస్తే ఒక రోజులో పూర్తి చేయవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద బురజల్లాలి కాబట్టి ఈ అందరినీ ఎండలో నిలబెట్టి ముసలాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారిని తిట్టించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. దీన్ని విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. సార్, ఇప్పుడు ప్రజాక్షేత్రంలో కానీ కార్యకర్తల్లో కానీ ఒక ఆరోపణ ఏదైతే మీ మీద ఒకటి ఏదో వచ్చింది సార్. అంటే కొంచెం ఏదైనా మాట్లాడడానికి వెళ్తే కొంచెం యారోగెంట్గా, అంటే ఏమైనా కొంచెం మాట్లాడడానికి కూడా ఇష్టపడరు ఆ విధంగా. ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను, ఏ విధంగా మాట్లాడాను? అది మేడ్ మిస్టేక్ అంతే. నేను స్మైల్ గా నిదానంగా మాట్లాడేది చాలా మంది కొంచెం ఆలోచనతో మాట్లాడతారు. అయినా నేను చాలా మారాను. పబ్లిక్ తో అయితే బాగా ఇదిగా మాట్లాడుతున్నాను. ఇది ఇంతకన్నా నేను వేరే ప్రజలకి ఎవరు కూడా నా దగ్గరికి భయపడో లేకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి దాన్ని కూడా మర్చిపోయి నా స్పీడ్ గా ఆవేశంగా మర్చినా ప్రసాద్ ఇంతేనని చెప్పి వాళ్ళు అర్థం చేసుకుంటారు. మనం వెళ్తే పని చేస్తున్నాడు అని చెప్పేది చూస్తున్నారు. దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. సార్, మీ చేతి వాచ్ ఎల్లో కలరా సార్? అది పార్టీకి సింబాలిక్ సార్. అవును. ఓకే సార్, మీ ప్రతిదిన ఏ విధంగా పోటీ ఎదుర్కోబోతున్నారు చివరిగా? ఏ విధంగా ఉంది, ప్రజలైతే హర్షించట్లా. ఏ ఊర్లోకి వెళ్ళినా అయితే స్పందన లేదు. 1-4 సార్లు తిరుగున్నాను కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఈసారి మీకే వేద్దాం అనుకుంటున్నాను అంటున్నారు. అతను పొర్లు దండాలు పెట్టి కపట ప్రేమ చూపించి చేతులు విసికిన తల నివిరిన ఇవన్నీ డ్రామాలు నాటకాలు ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కొక్క ఊరు 100 సార్లు అవ్వచ్చు, 50 సార్లు అవ్వచ్చు. ఏ మనిషి చనిపోయినా నాకు ఫోన్ రాగానే మొదటి క్షణం వాళ్ళ బంధువులు లేట్ అవుతారేమో కానీ నేను మాత్రం మొదటి క్షణం అక్కడ ఉండి పేదవారైతే ఆర్థిక సహాయం చేస్తాను, బంధువులైతే విచారం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఏ ఫంక్షన్కి పిలిచినా, ఈవెన్ అన్నప్రాసన అవ్వచ్చు, పుట్టినరోజు అవ్వచ్చు, మెచ్యూర్ ఫంక్షన్ అవ్వచ్చు, లేకపోతే ఏ ఫంక్షన్కి పిలిచినా ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతా ఉన్నాను. ప్రజలు మీరు దేనికైనా వస్తున్నారు, ప్రతి కార్యక్రమానికి వస్తున్నారు, మా ఊరు అభివృద్ధి చేశారు, మీకే వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.